నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో వైసీపీ స్తూపాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశాయని గ్రామ మాజీ సర్పంచ్ మట్ట నాంచారయ్య ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి టీడీపీ జనసేన శ్రేణులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కక్ష సాధింపుల చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. స్తూపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని అంగన్వాడీ కేంద్రం నుండి 5 సంవత్సరాలు పిల్లలు ఆటపాటల విద్యను పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో 1వ తరగతి ప్రాథమిక విద్యను అభ్యసించడానికి వెళ్తున్న సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డే టీచర్స్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని గ్లోరీ, సూపర్వైజర్ మాలతి పిల్లలకు సర్టిఫికేట్స్ ఇచ్చి పిల్లలను బాగా చదువుకోమని దీవించారు. అలానే పిల్లలు 3 సంవత్సరాలు నిండిన వెంటనే అంగన్వాడీలో జాయిన్ చేయాలని, 5 సంవత్సరాలు నిండే వరకు అంగన్వాడీలో ఉంచటం వలన పిల్లలు ఆటపాటలతో విద్యను ఇష్టపడుతూ నేర్చుకుంటారని పిల్లల తల్లి, తండ్రులకు చెప్పటం జరిగింది. పెడన, గుడివాడ రోడ్డులోని బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. కొంకేపూడి గ్రామం నుంచి టీవీఎస్ మోపెడ్పై పెడన వైపు వస్తున్న రాజులపాటి గిరిరాజు 70 ను ఆ సమయంలో ఎదురుగా వస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గిరిరాజును బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఎస్ఐ సూర్యశ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని భద్రావతి సమేత భావనాఋషి స్వామి ఆలయ 10వ వార్షికోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పూజలు ముగిసిన అనంతరం శివశ్రీ ఐలూరి జయకిషోర్ పర్యవేక్షణలో నందం వెంకట హరీష్ నాగవెంకట సాయి, కావ్య దంపతులు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే రిఫైనరీని మచిలీపట్నం ప్రాంతానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ 3 రాష్ట్రాలను పరిశీలిస్తుండగా అందులో ఏపీ కూడా ఉందని ఆయన తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలుపుకుపోతూ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికై తొలిసారిగా విచ్చేసిన బాలశౌరికి టీడీపీ జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు, పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో కూడా అనేక బహిరంగ సభల్లో ఆయన కూడా చెప్పారు. నా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటిది జిల్లా మొత్తానికి కూడా చక్కటి శుద్ధి చేసినటువంటి త్రాగునీరు ఇవ్వాలి. అది కూడా కృష్ణా నది వాటర్, అటు పోలవరం నుంచి వచ్చే వాటర్ అయితేనేవ్వండి, అటు కృష్ణా నది వాటర్ శుద్ధి చేసినటువంటి మంచినీళ్లు ప్రతి గ్రామానికి ఇవ్వాలనేదే నా యొక్క ఆలోచన. అందులో నా పాత్ర చిన్న పాత్ర అయినా సరే నేను పోషించి పెద్దల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి కేంద్రం నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్లు తీసుకొచ్చి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అమృత్ 2 అనేటువంటి స్కీమ్ ద్వారా, అలాగే రూరల్ అయితే జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి షేరు స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకొని ఆ స్కీమ్ ఎలా ఉండాలంటే ఏదో తూతూ మంత్రంగా మనం ఆ స్కీమ్ చేసి వదిలిపెట్టాలి. వచ్చే 50 సంవత్సరాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, జనాభా పెరిగేదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పకడ్బందీగా ఈరోజు
365 భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి ఏకపక్షంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రద్దు చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండవ సంతకం చేసిన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని బాలాజీ అన్నారు. ఈ చట్టం రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు న్యాయవాదులు 2 నెలలకు పైగా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహించడం జరిగిందని బాలాజీ గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి న్యాయ వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు న్యాయవాదులందరూ సంపూర్ణ సహకారాలు అందిస్తారని బాలాజీ తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా నియమితులైన లా ఆఫీసర్లను కూడా తక్షణమే తొలగించి నిజాయితీ అనుభవం కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లుని ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలని కూడా బాలాజీ కోరారు. మచిలీపట్నం నుండి తరలిపోయిన న్యాయస్థానాలను తిరిగి జిల్లా ముఖ్య కేంద్రంకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా బాలాజీ కోరారు. కృష్ణాడెల్టా రైతుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ కోరారు. గురువారం మంత్రి కొల్లు రవీంద్రను తెలుగు రైతులు కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాలువ చివరి భూములకు నీరందించేందుకు కాల్వలకు పూడికలు తీయించాలని కోరారు. ఖరీఫ్ ప్రారంభమయ్యే ముందు రైతులకు మెరుగైన వరివంగడాలు, ఎరువులు, నాణ్యత గల పురుగుమందులు ఇప్పించాలని కోరారు. డ్రైన్లు పూడిక తీయిస్తే భారీ వర్షాల సమయంలో పంట పొలాలు ముంపుకు గురికావన్నారు. గోవు సత్యనారాయణతో పాటు తెలుగు రైతులు పామర్తి లక్ష్మణ్, బడే రమణ, గోపు నరేష్, గోపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.